ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మరి ఈరోజు శ్రీ కొనియేటి మాలయాద్రి వరలక్ష్మి మరియు వెంకట బాలసూర్య రామనాగేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్లో నిత్యాన్నదానంలోని భాగంగా మరి ఈరోజు అన్నప్రసాదం ఏర్పాటు చేసిన వారు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు. మరి ఆ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల్లో ముఖ్యంగా మెయిన్ ఎవరంటే మన చైర్మన్ గారు అయినటువంటి కొనియేటి మాలయాద్రి గారు. మరి ఆయన మంచి ఉద్దేశంతో ఆయన ఎన్ని పనులున్నా ఏమన్నా సొంత ఖర్చులు కూడా మానేసుకుని మరి ఆయన ఈ అన్నప్రసాద కార్యక్రమం దిగ్విజయంగా నడిపిస్తున్నారు. మరి ఆయనకి మనందరి తరపున మంచి ఆరోగ్యం ఇవ్వాలని, అదేవిధంగా ఆయన చేసే వ్యాపారం కానీ, ఆయన చేసే పనిలో కానీ, ఆయన ప్రయాణిస్తున్న ప్రయాణాల్లో కానీ ఆ పరమేశ్వరుడు కాశీ అన్నపూర్ణమాత అందరూ ఆయనకు తోడుగా ఉండి ఇంకా అనేక రకంగా ఇంకా అనేకమైన సేవా కార్యక్రమాల్లో చేయాలని, ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనందరం కోరుకుందాం. మనందరి తరపున ఆయనకి ఆరోగ్యం ఇవ్వాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ, అదేవిధంగా మరి మనకి దాతలు ఎవరైతే ఉన్నారో ఆ దాతల కుటుంబాలు కూడా బాగుండాలి, వారి బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, వారి ఉద్యోగాల్లోనూ వాళ్ళ ప్రమోషన్లోనూ వారు చదువుకున్న చదువుల్లోనూ అన్నిటిలోనూ కూడా మరి ఆ పరమేశ్వరుడు తోడుగా ఉండాలని, అదేవిధంగా మరి మనం ప్రతిరోజు ఈ అన్నప్రసాదం స్వీకరిస్తున్న మీరు కూడా బయట అందరికీ చెప్తారని, మాకు కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్కి సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి మీరు వండిన పదార్థాలు వృధా చేయకోకుండా, డ్రమ్ములో వేయకోకుండా శుభ్రంగా ఎంత కావాలో అంత పెట్టించుకొని మళ్ళీ పెడతాం ఎంతమందికైనా పెడతాం. కానీ మేము కోరుకునేది ఒకటే, తాగేసి మాత్రం ఎవ్వరూ భోజనానికి రావద్దు. తాగేసి ఎవ్వరు భోజనానికి వచ్చినా వాళ్ళని మాత్రం బయటకు గింటేస్తాం. అందులో నిర్మోహమాటంగా చెప్తున్నాం. ఎవరు వచ్చినా భోజనం పెడుతున్నాం. మీరు కష్టపడే వాళ్ళు లేదా ముసలోళ్ళు ఇంకొకరు అని ఎవరిని చూడట్లేదు. మా ఉద్దేశం ఏంటంటే ఎవరు వచ్చినా ఈ 2 గంటల్లో భోజనం పెట్టాలి. కానీ తాగేసి వస్తే భోజనం పెట్టం. తాగేసి వచ్చి అడవిడి చేసి వాళ్ళని ఇలాగంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని బయటికి పంపించేస్తాం. మీరు ఏమనుకోవద్దు. మాకు కూడా మీరు సహకరించాలి. మాకు సహకరించి ఇది 10 కాలాల పాటు ఈ అన్నప్రసాదం ముందుకెళ్తుంది. అలాగే మీరు కూడా దాతల బయట ఎవరన్నా ఉంటే ఇక్కడ చిన్న పుట్టినరోజులు కానీ ఏమైనా సందర్భాలు కానీ ఏమైనా ఫంక్షన్లు చేసుకోవచ్చు. చేసుకుని ఆ రోజు అన్నప్రసాదం మరి మీకు అందరికీ వాళ్ళ తరపున అన్నప్రసాదం మేము ఏర్పాటు చేస్తాం. మరి వాళ్ళు దానికి తగిన రుచిమిస్తే వాళ్ళు ఎంతైతే ఇస్తారో అంతకి రెట్టింపు మేము మీకు ఆహార పదార్థాలు వండి పెట్టే పరిస్థితిలో మేము ఉన్నాం. అదేవిధంగా మరి ఈ ప్రతిరోజు చెప్తున్నాం, చాలా శుభ్రంగా నీట్గా ఉండాలి, మంచిగా తిని మంచిగా వెళ్ళిపోవాలి. ఎక్కడా మాత్రం అన్నం మెతుకులు కానీ ఇంకోటి కానీ ఏం వేయకూడదు. మనం ఎంత శుభ్రంగా ఉంటే అంత మనం ఆరోగ్యంగా ఉంటాం. తర్వాత ఈ వ్యవస్థ ఇంకా ముందుకు జరుగుతుంది. మా అయ్యగారు కూడా కోరుకునేది అదే, ఎవరు వచ్చినా భోజనం పెట్టండి, శుభ్రంగా ఉండండి, ఎక్కడ ఇబ్బంది పెట్టుకోకుండా అందరికీ భోజనం పెట్టండి అని చెప్తారు. ఆయన చాలా మంచి వ్యక్తి. మరి అలాంటి ఆయన ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిత్యం దిగ్విజయంగా నడిపిస్తున్నందుకు ఆయనకి మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మన దాతలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన ఎవరైతే ఉన్నారో పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఏమన్నా జరుపుకుంటున్న వాళ్ళు ఎవరున్నా సరే వారందరికీ మంచి జరగాలని ఈరోజు మనందరం కోరుకుందాం. అదేవిధంగా మరి భోంచేసే ముందర కాశీ అన్నపూర్ణమాతనే వాసవి మాత్రం ఒకసారి ప్రార్థించుకొని మన అన్నప్రసాదంలోకి వెళ్దాం. కాశీ అన్నపూర్ణమాతకే, కాశీ అన్నపూర్ణమాతకే, కాశీ అన్నపూర్ణమాతకే, కాశీ అన్నపూర్ణమాతకే, కాశీ అన్నపూర్ణమాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే. అన్నదాతలో ఒక వడ్డించండి అమ్మ, వచ్చి అతను వడ్డించండి. వెళ్ళండి, మీరు వెళ్ళండి, బులంగన్ గారు వెళ్ళండి. ఆ తలుపులేయండి, ఎదురు తలుపు లేదు, రోజు చెప్పాలా? ఒకటే ముందరా.